120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతిరోజు 3 నియోజకవర్గాలు చొప్పున 120 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలతో, అదేవిధంగా స్థానికులతో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలతో ఇంటరాక్టివ్ సెషన్స్ కానీ, వారి యొక్క సమస్యలు కానీ తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం రేపు 11వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఆగిపోయిందో, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో చిట్ట చివరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముగించాలని, పాదయాత్రను ముగించాలని చెప్పి అనుకున్నామో, అదే ప్రాంతం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 11వ తారీఖున ఉదయం 9 గంటలకి ఇచ్చాపురంలో శంఖారావం కార్యక్రమం మొదటి సభ అక్కడ జరుగుతుంది. ఇది నియోజకవర్గానికి సంబంధించినటువంటి సభ. ఆ సభలో నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఏదైతే కుటుంబ సాధికారత సారథులు కానీ, గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, క్లస్టర్ కానీ, యూనిట్ కానీ, బూత్ కమిటీ చైర్మన్స్ కానీ, మండల పార్టీ కానీ, నియోజకవర్గ పార్టీ కానీ అందరూ కలిసి ఒక 4-5 వేల మందితో ఈ సభని జరపాలని చెప్పి నిర్ణయించాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియచేస్తూ, ఈ సభ జగన్ పాలనలో మోసపోయినటువంటి యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం ఏ విధంగా భరోసా కల్పిస్తుందో యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ శంఖారావ సభలో స్పష్టంగా ప్రజలకి వివరిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజానీకానికి రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికీ సహకరించమని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ క్యాడర్ యావత్తు శంఖారావం యాత్రలో